హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్త సరుకు. ఈరోజు మనం వచ్చేసామండి టీ వరల్డ్. మీరు చాలా మంది బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటారు. ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బిజినెస్ అయితే బాగుంటుంది కూడా చాలా మందికి తెలియదు అనమాట. అందుకనే బిజినెస్ ట్రిక్ అయితే మార్నింగ్ లెగ్గానే మనకి టీ అనేది టీతోనే ప్రారంభమవుతుంది. రోజు అనేది టీ ఆర్ కాఫీ ఏదైనా ప్రారంభమవుతుంది. అయితే టీ వరల్డ్లో ఏమేమి దొరుకుతాయి, వీళ్ళు ఫ్రాంచైజ్ ఎలా ఇస్తారు, ఎంత కాస్టింగ్ ఉంటుంది, మనం ప్రోడక్ట్ ఎంతకు అమ్మొచ్చు, మనకు వచ్చే లాభం ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా చెప్తారనమాట. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి మనం చోటుప్పల్ టీ వరల్డ్లో ఉన్నాం అనమాట. మనతో పాటు శ్రీకాంత్ గారు అలానే కిరణ్ గారు ఉన్నారు. అయితే ఇప్పుడు వరకు అయితే బిజీగా నడుస్తుందండి. జస్ట్ ఇప్పుడు కౌంటర్ కూడా ఖాళీ అయిందనమాట. అందుకనే కొద్ది ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాము. అలానే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే డిస్ప్లే మీద నెంబర్స్ ఉంటాయండి. వాళ్ళు బ్రాంచెస్ ఎలా ఇస్తారో ఏంటి అనేది కూడా మీరు ఒకసారి తెలుసుకోవచ్చు. ఒకసారి బ్రాంచెస్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే లాగుదాం మనము. నమస్తే సార్. నమస్కారం. అదే సార్, మీది టీ వరల్డ్ అనేది చాలా ఫేమస్ అవుతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు మనం ఇది ఏ బ్రాంచ్ సార్? మాది టీ వరల్డ్ చౌటుప్పల్ బ్రాంచ్, వలిగొండ ఎక్స్ రోడ్. ఓకే సార్. అంటే టీ అనేది ప్రతి ఒక్క దగ్గర కామన్ అనమాట. కాకపోతే ఇప్పుడు మన టీ వరల్డ్కి స్పెషల్ ఏంటి సార్ అసలు? టీ వరల్డ్కి టీఏ స్పెషల్. టీఏ స్పెషల్ అండ్ ఇంకోటి ఏంటంటే మన దాంట్లో చాక్లెట్ టీ, అల్లం టీ అయినా సరే, జింజర్ లెమన్ టీ అయినా, లెమన్ టీ అయినా మనం పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో తాగిన వాళ్ళ దగ్గర నుంచి మంచి రివ్యూస్ ఉన్నాయి. ఓపెన్ హ్యాండ్స్ ఇక్కడే తాగుతున్నాము. గతంలో వేరే దగ్గర 10 టీలు తాగేవాడిని. ఈ టీ వరల్డ్ వచ్చినాక మొత్తం ఇక్కడే తాగుతున్నాము. టీ చాలా బాగుంది, చాలా బాగుంది. టీ వరల్డ్ పెట్టడం చౌటుప్పల్ కూడా ఒక మంచి శుభదాయకం. టీ ప్రియులు మొత్తం ఇక్కడే టీ తాగుతారు. సార్, ఇప్పుడు టీ వరల్డ్ మీరు బ్రాంచ్ పెట్టడానికి చౌటుప్పల్లో కారణం ఏంటి సార్? యాక్చువల్లీ మీ బ్రాంచ్ పెట్టడానికి కారణం, మేము మా ఫ్రెండ్ సర్కిల్లో లక్నవరం వెళ్తుంటే జనగాంలో టీ వరల్డ్ చూసాం. అక్కడ టీ టేస్ట్ చేసాం. అండ్ అలాగే గన్పూర్లో కూడా బస్టాండ్ దగ్గర టీ వరల్డ్ టేస్ట్ చేసాం. చాయ్ చాలా బాగుంది. అది తాగిన తర్వాత మేము కూడా చౌటుప్పల్లో సోషల్ సర్వీస్ లాగా పబ్లిక్ ఇలాంటి టీ అందించాలని చెప్పేసి మా అన్నయ్య నేను ఇద్దరం కలిసి ప్లాన్ చేసాం. ఇక్కడ టీ కూడా సక్సెస్ అయ్యింది. ఓకే సార్. ఇప్పుడు టీ వరల్డ్లో మీరు కొలాబరేషన్ ఎలా ఉంది, వాళ్ళు మీకు ఎలా అంటే ఎంత రేంజ్లో మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు ఏంటని? వీళ్ళు తక్కువ కాస్ట్ తోటి మంచి మెటీరియల్, ఫ్రిడ్జ్లే కానీ, ఓవెన్సే కానీ, మెటీరియలే కానీ, గ్లాస్లే కానీ మంచి క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ మెయింటెనెన్స్, క్వాలిటీ పర్సన్స్. ఓకే సార్. ఇప్పుడు మన టీ మాస్టర్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా, లేదంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారండి? అంటే మీరు మాస్టర్ని చూజ్ చేసుకుంటే వాళ్ళ ట్రైనింగ్? మేము మాస్టర్ని చూజ్ చేసుకుంటాము, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ ట్రైనింగ్ కూడా మాస్టర్ పర్ఫెక్ట్ అయ్యేంత వరకు మనకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు మాస్టర్ అయితే కొత్త మాస్టర్ అనుకుందాం. అయితే వాళ్ళకి 10 days పట్టొచ్చు, 1 month పట్టొచ్చు. అంటే ఫ్రీ ట్రైనింగ్ ఉంటుందా, లేదంటే? ఫ్రీ ట్రైనింగ్ అండి. కాస్ట్ అయితే ఏం తీసుకోవాలి? ఎలాంటి కాస్ట్లు ఉండదు. ఓకే. ఇప్పుడు మీరు టీ వరల్డ్ చౌటుప్పల్లో ఫేమస్ టీ ఏంటి సార్? స్పెషల్ ఏంటంటే చాక్లెట్ టీ స్పెషల్ మన దాంట్లో. అండ్ ఇక్కడ ఎక్కువ లైక్ చేసేది అంటే దమ్ చాయ్ స్పెషల్గా లైక్ చేస్తారు. అలాగే దాంతోపాటు అల్లం టీ కూడా మనది చాలా బాగుంటుంది. జింజర్ లెమన్ టీ ఇవి కూడా చాలా బాగుంటాయి. దమ్ టీ, చాక్లెట్ టీ, అల్లం, జింజర్ టేస్ట్ ఎలా ఉంటుంది అన్న? సూపర్, బ్రహ్మాండంగా ఉంటుంది. రెగ్యులర్గా మీ ఫేవరెట్ టీ అయితే ఏది ఉంటుంది ఇక్కడ? ఇక్కడ అంటే लेमन टी, ग्रीन टी. किधर से आया सर? आई एम कमिंग फ्रॉम झारखंड से. सब जगह पीते टी तुम्हारा, इधर से कैसा है? अच्छा है, टेस्ट अच्छा है सब. अभी क्या पीते हैं सब? अभी बादाम टी, बादाम मिल्क अच्छा है सब. दम टी, आई लाइक दम टी. టీ వరల్డ్ మీరు ఇంకెవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? లేదు, చాలా మందికి సజెషన్ చేశాను. నేను దగ్గరుండి వాళ్ళకి స్పాట్ కూడా చూశాను. చూసి ఇక్కడ పెట్టుకోండి మీకు చాలా బాగుంటుందని కూడా చాలా సజెషన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇది వీళ్ళ ఛార్జెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా కొద్దిగా చెప్తారా సార్? ఛార్జెస్ ఏం లేవు వీళ్ళకి ఎలాంటి ఛార్జెస్ లేవు. మన డౌన్ పేమెంట్ ఒకటే మన ఛార్జ్, అది కూడా తక్కువ పేమెంట్. మిగతా వాటిలో 1 time పేమెంట్. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా వరకు చాలా అంటే చాలా తక్కువ. మిగతా వేరే ఏ బ్రాండ్ అనేది, వేరే ఫ్రాంచైజ్ ఏదైనా చూసుకోండి, దీన్ని కంపేర్ చేసుకోండి. దీన్ని కంపేర్ చేసుకున్న తర్వాతనే మీరే చెప్తారు. టీ వరల్డ్ 2 branchesలో మీరు టీ తాగానని చెప్పారు. అయితే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి టేస్ట్ ఒకేలా అనిపించిందా? ఒకేలా ఉంటుంది. ఓకే, తేడా ఏముండదు. టీ వరల్డ్ అనే బ్రాంచ్లో ఏడైనా సరే ఒకే టేస్ట్. ఎందుకంటే దాని మెజర్మెంటే కానీ, దాని టైమింగే కానీ ఒకటే టైమింగ్.
నీకు తేడా నాకు తేడా అనేది టైమింగ్స్ తేడా అనేది ఏమి ఉండదు. కంపెనీ ఫార్ములా కూడా పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, అంటే ఫార్ములా అనేది కూడా ఉంటుందన్నమాట. కంపల్సరీ అలా టీ షాప్లో అనేది టీ కాఫీ కామన్, ఇంకా వెరైటీగా మీ దగ్గర ఇంకేమైనా దొరుకుతాయా? అన్నీ దొరుకుతాయి. చాక్లెట్ టీ మామూలుగా టీ కాఫీ అనేది బూస్ట్ హార్లిక్స్ అనేది కామన్, కానీ మనలో మాత్రం ఈ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. మిల్క్ షేక్సే కావచ్చు, లెమన్ టీలే కావచ్చు, బెల్లం టీ కావచ్చు, జింజర్ లెమన్ టీ, మసాలా టీ, పెప్పర్ టీ, ఇట్లా చాలా ఐటమ్స్ ఉంటాయి మన దాంట్లో. ప్రతి ఒక్క ఐటమ్ తక్కువ కాస్ట్ తోటి, అంటే తక్కువ ఖర్చుతోటి పబ్లికే కానీ మన కస్టమరే కానీ ఫుల్ సాటిస్ఫై అవుతాడు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు టీ వరల్డ్ అంటే ఒక బ్రాండ్ అనుకుంటారు, అంటే చాలా మిడిల్ క్లాస్ కూలీలు వీళ్ళు రావడానికి కొద్దిగా భయపడుతుంటారు. వాళ్ళకి కూడా అనుగుణంగా ఉండేటట్టు మన ప్రైస్ అనేది ఉంటాయి. లేదండి, బయట టీ స్టాల్లో కూడా 10 రూపీసే టీ ఉంది, మన దాంట్లో కూడా 10 రూపీసే టీ ఉంది. ఓకే, ఇది కూడా ఇంకొకటి మనకు క్వాంటిటీ 100 ml టీ ఇస్తాం. టీ స్టాల్లో ఎంత ఇస్తారు? 50 mlలో మాత్రమే ఇస్తారు, 10 రూపీస్ తీసుకుంటారు. కానీ మనం 100 ml టీ ఇస్తాము, 10 రూపీసే తీసుకుంటాం. మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా బెనిఫిట్ దీంట్లో. ఇప్పుడు టీ వరల్డ్ చూస్ చేసుకోవడానికి మీరు టేస్ట్ చేశారన్నారు, డైరెక్ట్ టీ వరల్డ్కి వెళ్ళారా, ఇంకేమైనా బ్రాంచెస్ సంప్రదించారా? బ్రాంచెస్ సంప్రదించాం, కానీ వాళ్ళు ఇచ్చే మెటీరియల్కు మన టీ వరల్డ్ ఇచ్చే మెటీరియల్కు చాలా తేడా ఉంది. వీళ్ళు మెటీరియల్ ఏవే ప్రొవైడ్ చేస్తారన్నా? మనకు టాటా ప్రోడక్ట్ ఫ్రిడ్జ్ అండ్ ఎల్జీ అంటే ఎల్జీ, సామ్సంగ్ మననే చూస్ చేసుకుంటారు. ఏ కంపెనీ కావాలనో మీరే చూస్ చేసుకోండి అని అంటారు. మనకు నచ్చిన కంపెనీ ఫ్రిడ్జ్లే మనకి ఇస్తారు. అండ్ చిన్న ఫ్రిడ్జ్లు కాదు, డబల్ డోర్ ఫ్రిడ్జ్లు ఇస్తారు. అండ్ ఓవెన్స్ కూడా పెద్ద ఓవెన్స్ ఇస్తారు. అండ్ మెటీరియల్ కూడా స్టవ్వే కానీ పెద్ద స్టవ్లు ఇస్తారు, బౌల్సే కానీ ప్రతి ఒక్కటి మనం చూస్ చేసుకునే మా ఐటమ్స్ మాత్రం వాళ్ళు ఇస్తారు, మనకే ఆప్షన్ ఇస్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మెటీరియల్ ఇస్తారు, ఫస్ట్ టైం ఇస్తారు, నెక్స్ట్ టైం అనేది లేట్ చేయకుండా ఇస్తారా మెటీరియల్ అనేది? కంపల్సరీ విత్ ఇన్ 1 డేలో మనకు మెటీరియల్ వస్తుంది. విత్ ఇన్ 1 డేలో, 1 డే లోపే ఉంటుంది, కానీ 1 డే క్రాస్ అవ్వదు. మనం ఈరోజు ఆర్డర్ ఇస్తే, ఈరోజు ఈవినింగ్ ఆర్డర్ ఇస్తే రేపు మార్నింగ్ వరకు మన మెటీరియల్ మన ఏరియాలో ఉంటుంది. ఓకే, అది టీ పొడి కానీ కాఫీ పొడి కానీ మిల్క్ షేక్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని మనకు ఏదైతే సంబంధించి కంపెనీ నుంచి రావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ పక్కా మనకు ఉంటుంది. ఇప్పుడు మాస్టర్కి కూడా వాళ్ళే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారంటున్నారు. ఫ్రీ ట్రైనింగ్, ఓకే, మాస్టర్ నేర్చుకునేంత వరకు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ఇంకా వేరే వాళ్ళకి ఇప్పుడు మీరు చోటప్పల్లో అయితే బ్రాంచ్ తీసుకున్నారు, ఈ రేడియేషన్లో ఇంకో బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా? వాళ్ళు కూడా బ్రాంచ్ ఇచ్చే అవకాశం ఉందా? కంపల్సరీ ఇస్తాం. మీకు కాకపోతే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కంపల్సరీ వేరే వాళ్ళకి సజెషన్ ఇస్తాము. వీలైతే ట్రైనింగ్ కూడా వాళ్ళు చూస్తాము, నేర్చుకుంటామంటే ఇక్కడే నేర్పిస్తాము, పంపిస్తాం వాళ్ళ మాస్టర్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ బ్రాంచ్కి 5 కిలోమీటర్ రేడియేషన్లో అయితే ఎవరికి ఇవ్వరు? ఓవర్కి 5 కిలోమీటర్స్ లోపు మేమే ప్లాన్ చేసుకుంటాం, కానీ వేరే వాళ్ళకైతే ఛాన్స్ ఉంది. ఓకే, మీరు ఇంకో బ్రాంచ్ పెట్టాలంటే కంపల్సరీ పెట్టుకుంటామండి. అయితే ఇప్పుడు చాలా మంది ఇక్కడ టీ అనేది చాలా ఫేమస్ అంటున్నారు, మీకు నచ్చిన టీ ఏది? మాకు నచ్చిన టీ చాక్లెట్ టీ అండి. చాక్లెట్ టీ చాలా ఫేమస్. మీ షాప్ లో వచ్చేసరికి మీకు చాక్లెట్ టీ ఫేమస్, దమ్ టీ కూడా చాలా ఫేమస్. మాకు సేల్ అయ్యేది కూడా దమ్ టీ చాలా సేల్ అవుతుంది. ఓకే, అంటే మీ షాప్ లో చాక్లెట్ టీ ఫేమస్, మీకు నచ్చేది కూడా చాక్లెట్ టీ. సార్ మీకు సార్ దమ్ టీ అనేది మీకు? ఓకే సార్, నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.